సో ఈరోజు మనము ఫర్ లూప్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో కంట్రోల్ స్టేట్మెంట్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ అని మేము విన్నాం. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ఒక కండిషన్ ని బేస్ చేసుకుని ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలా వద్దా అనేది కండిషనల్ స్టేట్మెంట్. దట్ ఈస్ ఇఫ్. మరి కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ఒక కండిషన్ అండ్ కంట్రోల్ ఇవి రెండింటిని కలుపుకుని మనం బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ చేయాలా వద్దా అనేది కంట్రోల్ స్టేట్మెంట్స్. సో వైల్ లూప్ అనేది ఒక కంట్రోల్ స్టేట్మెంట్. ఓకే, ఈ వైల్ లూప్ లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేషన్. ఓకే, ఇవి 3 పార్ట్స్ అన్నమాట. ఒకటి ఇనిషియలైజేషన్, తర్వాత కండిషన్, అలాగే కంట్రోల్. దిస్ ఇస్ కమ్స్ అండర్ కంట్రోల్ బై ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. అయితే ఇప్పుడు ఈ వైల్ లూప్ లో 1 to 10 నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయడం కోసమో, ఫ్యాక్టర్స్ ని ప్రింట్ చేయడం కోసం ఇది రాసి ఉంటాను. ఇది వదిలేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫెబోనాసీ సిరీస్ రాసామనుకోండి. ఫెబోనాసీ సిరీస్ లో ఇనిషియలైజేషన్ అనే పార్ట్ లో మనం i is equal to 0 అని తీసుకుందాము. అలాగే కండిషన్ లో i less than or equal to 10 అన్నాము. ఇక్కడ కంట్రోల్ పార్ట్ లో, కంట్రోల్ స్టేట్మెంట్ పార్ట్ లో ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ మాత్రమే చేసాం. దట్ ఈస్ ఓకే. కానీ ఇప్పుడు రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ తీసుకుంటే ఇక్కడ n అనే వేరియబుల్ కి ఇనిషియలైజేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఇదైతే కండిషన్ అండి. ఇక్కడ కండిషన్ ఉంది. ఈ వైల్ లోపల, ఈ 2 బ్రాకెట్ల మధ్యలో ఉన్నది కండిషన్. ఇది ఓకే. ఇక్కడ ఇనిషియలైజేషన్ ఎక్కడ జరుగుతుంది? n కి. అంటే n అనే వేరియబుల్ మీదనే ఈ వైల్ లూప్ ఇటరేట్ అవ్వాలా వద్దా అనేది జరుగుతుంది. మరి ఇక్కడ ఈ n కి ఇనిషియలైజేషన్ ఎక్కడ జరుగుతుంది అని అంటే ఇక్కడ జరుగుతుంది. మరి n కి కంట్రోల్ ఎక్కడుంది అని అంటే ఇక్కడ ఉంది. ఓకే, అదే ఇక్కడ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్, ఇక్కడ డిక్రిమెంటే జరుగుతుంది n వాల్యూ. కాకపోతే మీకు డైరెక్ట్ గా d మైనస్ అను, n మైనస్ అని కాకుండా n వాల్యూ రెడ్యూస్ అవుతూ ఉంది. సో ఈ 3 పార్ట్లు ఉంటాయి: ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ కంట్రోల్. ఓకే, సో ఈ 3 పార్ట్లని మనము ఫర్ లూప్ లో ఎలాగ రాస్తాం? సేమ్ లూప్. అది ఫర్ లూప్, వైల్ లూప్ రెండింటికి డిఫరెన్స్ లేదు. కాకపోతే ఫర్ లూప్ కి, వైల్ లూప్ కి ఏంటి డిఫరెన్స్ అంటే ఈ 3 పార్ట్స్ ని ఒకటే చోట రాస్తాం. సో వితౌట్ మచ్ కన్ఫ్యూజన్ మనము డైరెక్ట్ కోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు 1 to 10 నెంబర్స్ ని నేను ఒక వైల్ లూప్ ద్వారా ప్రింట్ చేయాలి అని అనుకుంటే ఎలాగా? నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఎప్పుడు నాకు కోడింగ్ వస్తుందా రాదా అని మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా సరే 1 to 10 నెంబర్స్ ని వైల్ లూప్ తోటి, ఫర్ లూప్ తోటి ప్రింట్ చేయడం చూసుకోండి. అది ప్రింట్ చేశారు అని అంటే మీకు ప్రోగ్రామింగ్ వచ్చినట్టే. దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ప్రోగ్రామింగ్. మీరు ఎప్పుడు దాంతోటే మిగతావన్నీ మీకు జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు నేను వైల్ లూప్ లో 1 to 10 నెంబర్స్ ని ఎలా ప్రింట్ చేయాలని చూపిస్తున్నాను. సో ఎలా చేద్దాం? వేర్ i is equal to 1 while i less than or equal to 10 console.log of i and i ప్లస్ ప్లస్. సో ఈ స్టేట్మెంట్స్ అంటే ఈ కోడ్ తోటి మనము 1 to 10 నెంబర్స్ ని ప్రింట్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఫర్ లూప్ అని హెడ్డింగ్ పెట్టి నేను వైల్ లూప్ రాస్తున్నాను అనుకోకండి. జస్ట్ ఫర్ క్లారిటీ, వైల్ లూప్ తోటి ఎలా రాస్తున్నాం అనేది చూపించడం కోసం. సో కన్సోల్లో అవుట్పుట్ చూస్తే 1 to 10 నెంబర్స్ మనకి ప్రింట్ అయిపోయినాయి. సో దిస్ ఈస్ ద కోడ్ ఫర్ ప్రింటింగ్ 1 to 10 నెంబర్స్ యూజింగ్ వైల్ లూప్. దీంట్లో ఇనిషియలైజేషన్ ఎక్కడుంది? దిస్ ఈస్ ఇనిషియలైజేషన్. ఇక్కడ కండిషన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది కండిషన్. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. దిస్ ఇస్ కంట్రోల్. రైట్. ఇప్పుడు ఇదే పార్ట్ ని అంటే 3 ప్లేసెస్ లో ఉన్నదాన్ని నేను ఒకటే ఫర్ లూప్ లో రాసుకుంటాను, ఒకటే లైన్ లో రాసుకుంటాను. ఎలాగో చూడండి. వేర్ j is equal to 1, j less than or equal to 10,
జే ప్లస్ ప్లస్ అని చెప్పి console.log ఆఫ్ జే అన్నాను అనుకోండి, అప్పుడు మీకు సేమ్ 1 to 10 ప్రింట్ అవుతాయి. కాకపోతే ఈ ఫస్ట్ 1 to 10 వైల్ లూప్ వల్ల ప్రింట్ అయినాయి, ఈ సెకండ్ 1 to 10 ఫర్ లూప్ వల్ల ప్రింట్ అయింది. సో ఇనిషియలైజేషన్ పార్ట్ నేను ఫర్ అనే లూప్ లోపలనే ఆ బ్రాకెట్స్ మధ్యలోనే రాసుకున్నాను, ఇదిగోండి. అదే కండిషన్ ని సెకండ్ పార్ట్ గా రాసుకున్నాను, థర్డ్ పార్ట్ ని అంటే కంట్రోల్ పార్ట్ ని థర్డ్ పార్ట్ గా రాసుకున్నాను. దీన్ని మీరు ఎంటర్ చేయడానికి లేదు, యు కాంట్ ఎంటర్ చేంజ్ ఇట్. మీరు దీన్ని ముందు పెట్టుకుని దాన్ని వెనకాల పెట్టుకోవడానికి లేదు. సో ఈ ఫర్ లూప్ లో బేసిక్ గా మీకు 3 స్టేట్మెంట్స్ రాయడానికి ఉంటుంది. ఓకే, ఫర్ లూప్ లో మీరు 3 స్టేట్మెంట్స్ రాయాలి అనుకుంటుంది. ఈచ్ స్టేట్మెంట్ విల్ బి సపరేటెడ్ బై సెమీకోలన్. సో ఫస్ట్ స్టేట్మెంట్ గా ఏం రాయాల్సి ఉంటుంది? ఇనిషియలైజేషన్. ఓకే, ఆ స్టేట్మెంట్ అయిపోగానే సెమీకోలన్ ఇచ్చేసేయాలి. సెకండ్ స్టేట్మెంట్ గా ఏం రాయాల్సి ఉంటుంది? కండిషన్ జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. థర్డ్ స్టేట్మెంట్ గా ఏం రాయాల్సి ఉంటుంది? ఇంక్రిమెంట్ డిక్రిమెంట్, దట్ ఈస్ కంట్రోల్ పార్ట్, అది థర్డ్ స్టేట్మెంట్ గా రాయాల్సి ఉంటుంది. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? ఈ 3 కలిసి ఒకటే చోట రాసుకుంటున్నాం, అంతకు మించి ఇక్కడ చేస్తున్న పని ఏమీ లేదు. ఓకే, రెండోది, ఇప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటే ఈ సెమీకోలన్ మన కర్లీ బ్రేసెస్ ఎందుకు నేను ఇక్కడే పెట్టేస్తున్నాను అని అంటే, కొంతమంది అనుకోకుండా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. ఈ ఫర్ లూప్ అయిపోగానే ఫర్ లూప్ ఆ డెఫినేషన్ రైట్ సైడ్ నా సెమీకోలన్ ఇక్కడ పెట్టేస్తారు. పెట్టేయడం వల్ల ఏమవుతుంది? ఇది కంటిన్యూస్ గా రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. అసలు బాడీ అనేది జరగకుండా ఇది ఇన్ఫినిట్ లూప్ లోకి వెళ్ళిపోతుంది. ఈవెన్ వైల్ లూప్ ని రాసేటప్పుడు కూడా సపోజ్ ఇలా రాశారనుకోండి, ఇక్కడ సెమీకోలన్ పెట్టేస్తున్నారు, అసలు ఇంక్రిమెంట్ అయ్యే అవకాశమే లేదు ఇక్కడ. సో దాన్ని మనము కాపాడుకోవడం కోసం యాక్చువల్ గా ఇలా రాస్తా ఉంటాను నేను, అనుకోకుండా. అంటే మనకి కంటిన్యూషన్ లో ఒక ఓపెన్ బ్రాకెట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, కానీ ఇక్కడ ఎప్పుడు కూడా మీరు సెమీకోలన్ పెట్టడానికి ట్రై చేయకండి, డోంట్ డూ దట్. రండి, ఓకే, జస్ట్ ఫర్ ద వార్నింగ్. నెక్స్ట్, ఈ ఫర్ లూప్ లోపల ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కేవలం ఒకటేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫర్ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? ఇక్కడ ఈ ఫర్ లూప్ ఈ బ్లాక్ ని ఎన్నిసార్లు రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే ప్రస్తుతానికి అయితే 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ 10 టైమ్స్ ఈ ఫస్ట్ స్టేట్మెంట్ మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇది ఓన్లీ ఫస్ట్ టైం మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత అంటే ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, వేర్ జే ఈజ్ ఈక్వల్ టు 0 అనేది జరుగుతుంది. తర్వాత జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అనే కండిషన్ చెక్ అవుతుంది. ఇది కనుక ట్రూ ఇస్తే, ఇఫ్ దిస్ బికమ్స్ ట్రూ, దెన్ ఫర్ లూప్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ పర్టికులర్ బాడీ. ఈ ట్రూ అయిన వెంటనే ఫర్ లూప్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, అంతేగాని నెక్స్ట్ ఇమ్మీడియట్ గా ఈ జే ప్లస్ ప్లస్ చేయదు. అంటే ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట? ఇప్పుడు జే ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత జే ప్లస్ ప్లస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. 3 స్టెప్స్ అంటే ఏది ఎప్పుడు జరుగుతుంది? సో ఫస్ట్ ఇటరేషన్ అయిపోయింది, సెకండ్ ఇటరేషన్, ఇది ఫస్ట్ ఇటరేషన్ కంప్లీటెడ్. సెకండ్ ఇటరేషన్ లో ఫస్ట్ జరిగేది ఏంటి అని అంటే కండిషన్ చెక్, జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఇప్పుడు జే వాల్యూ ఎంత? 2. కాబట్టి 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, అవునా కాదా? కండిషన్ ట్రూ రిజల్ట్ ఇస్తే అప్పుడు నెక్స్ట్ జరిగేది ఏంటి? console.log ఆఫ్ జే. సో వాట్ ఈస్ ద వాల్యూ ఇట్ విల్ బి ప్రింటెడ్? 2 ప్రింట్ చేస్తుంది. తర్వాత థర్డ్ పార్ట్ గా జే ప్లస్ ప్లస్ అనేది జరుగుతుంది. సో ఈ లాస్ట్ స్టేట్మెంట్ ఉంది కదా, ఈ పర్టికులర్ జే ప్లస్ ప్లస్ అనేది ఈ ఫర్ లూప్ ఆ ఇటరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఎవ్రీ ఇటరేషన్ యాజ్ అ లాస్ట్ స్టేజ్ గా, లాస్ట్ స్టెప్ గా ఈ పార్ట్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, బిఫోర్ గోయింగ్ టు చెక్ ద కండిషన్. ప్రతి ఇటరేషన్ కి చెక్ కండిషన్ అవుతుంది కదా, కండిషన్ చెక్ అయ్యే ముందు ఈ జే ప్లస్ ప్లస్ అనేది జరుగుతుంది. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఓకే, సో ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను. జే ఈజ్ ఈక్వల్ టు 7, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9
అండ్ జే ప్లస్ ప్లస్. ఇప్పుడు మనకి ఆ అవుట్పుట్ ఏమొస్తుంది? ఇప్పుడు ఇందాకలా 0 నుంచి స్టార్ట్ అవ్వాలి కదా సార్, 1 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, 1 సెకండ్. సో ఒక్క నిమిషం. సో ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి ఒక తప్పు జరిగింది, తప్పు చెప్పారు. దట్ ఈస్ తప్పు చెప్పారంటే యూ మస్ట్ హ్యావ్ డన్ మిస్టేక్. 7 జే ఈజ్ ఈక్వల్ టు 7 అయిపోయిన తర్వాత 7 ఈజ్ లెస్ దాన్ 9 ఈ కండిషన్ చెక్ అయిన తర్వాత 7 ప్రింట్ అవుతుంది. తర్వాత అంటే ఈ ప్రింట్ అయిపోయిన తర్వాత అంటే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత జే ప్లస్ ప్లస్ అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ దెన్ జే బికమ్స్ 8. ఓకే, సో తర్వాత మళ్ళీ 8 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 అనేది కండిషన్ మళ్ళీ చెక్ అవుతుంది. చెక్ అయిన తర్వాత ఇమీడియట్ గా ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎగ్జిక్యూట్ అయిపోయినప్పుడు 8 ప్రింట్ అవుతుంది. తర్వాత జే ఇంక్రిమెంట్ అవుతుంది, దట్ ఈస్ 9. 9 ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9, ఈక్వల్ టు 9 కాబట్టి 9 కూడా ప్రింట్ అవుతుంది. తర్వాత జే 9 ప్రింట్ అయిపోయిన తర్వాత జే ఇంక్రిమెంట్ అవుతుంది, 10 అవుతుంది. 10 జే అయినప్పుడు, జే అనేది 10 అయినప్పుడు 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 కాదు కాబట్టి, అంటే ఫాల్స్ ఇస్తుంది కాబట్టి అక్కడికి ఈ ఫర్ లూప్ అనేది ఆగిపోతుంది. ఓకే, సపోజ్ ఇప్పుడు ఎవరో అని అడిగారు, 1 సెకండ్. సో నాగరాజు గారు అడిగినట్టు, సో ఇక్కడ జే ఈజ్ ఈక్వల్ టు 0 అని కనుక నేను చెప్పుండుంటే అవుట్పుట్ అనేది 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. నాకు తెలిసి నేను సెకండ్ నేను రెండోసారి మార్చి రాసినప్పుడు జేని 0 నుంచి కాకుండా 1 నుంచి కాకుండా 0 నుంచి రాసి చూపించాను. సో దీని అవుట్పుట్ లో 1 2 3 4 5 6 7 8 9 10 ఉంది. 1 నుంచే స్టార్ట్ అయింది, 0 నుంచి స్టార్ట్ కాదు. సో నా పాయింట్ ని మీరు అబ్జర్వ్ చేయండి, అవుట్పుట్ ని కాకుండా. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? నేను మార్చడం వల్ల మీకు అప్పుడు 0 నుంచి స్టార్ట్ చేస్తే డెఫినెట్ గా మీకు 0 నుంచే స్టార్ట్ అవుతుంది, 0 నెంబర్ నుంచి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇంకా దీని మీద చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మీరు ఎంత అనలైజ్ చేస్తే అంత మంచిది. చూడండి, నేను అనలైజ్ చేయడానికి నేను ఎప్పటికీ రెడీగానే ఉంటాను. అనాలిసిస్ చూపించడానికి నేను ఎప్పటికీ రెడీగానే ఉంటాను. కానీ కొంతమందికి తొందరగా నేర్చుకోవాలనే తొందర ఉంటుంది కదా, దానివల్ల నేను కొన్ని టాపిక్స్ ని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే ఒక్క ఫర్ లూప్ నే 4-5 రోజులు చెప్పాలని ఉంటుంది నాకు. ఓకే, ఎనీవేస్, బట్ టైం కూడా చూసుకోవాలి కదా మనం. అందుకనే నేను కొద్దిగా కవర్ చేస్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఇంకా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు దీన్ని ఇంకా బెటర్ గా ఎలా అర్థం చేసుకోవచ్చు మనం అనంటే, సపోజ్ ఇప్పుడు జే ప్లస్ ప్లస్ అని కాకుండా జే ఈజ్ ఈక్వల్ టు జే ప్లస్ 4 అన్నాను అనుకోండి, లేకపోతే జే ఈజ్ ఈక్వల్ టు జే ప్లస్ 3 అన్నాను అనుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుంది? మీరు దీన్ని చూడకండి. ఇప్పుడు అవుట్పుట్ ఏం రావచ్చు? సో ఫస్ట్ నేను చెప్పినట్టు ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే జేలో 0 ఉంది. దెన్ కండిషన్ చెక్ అవుతుంది. కండిషన్ చెక్ అయినప్పుడు 0 ఈజ్ లెస్ దాన్ 10, కరెక్ట్? కాబట్టి అంటే ట్రూ ది అవుట్పుట్ ఇస్తుంది కాబట్టి, ట్రూ ఇస్తుంది కాబట్టి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే జే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఎంత ప్రింట్ అవుతుంది? 0 ప్రింట్ అవుతుంది. ఇది ప్రింట్ అయిపోయిన తర్వాత, అంటే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఎంతకి ఇంక్రిమెంట్ అయింది? జే ఈజ్ ఈక్వల్ టు జే ప్లస్ 3, అంటే ఎంత? 3. ఇంక్రిమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ అవుతుంది. 3 లెస్ దాన్ 10 కాబట్టి ఎస్ 3. సో కండిషన్ చెక్ అయిన వెంటనే జరిగేది ప్రింటింగ్ అన్నమాట, అంటే లోపల బ్లాక్. సో దెన్ ఇట్ విల్ ప్రింట్ 3. దెన్ ప్రింట్ అయిపోయిన తర్వాత దెన్ ఇట్ విల్ ఇంక్రిమెంట్ టు 4. 3 plus 3 6. So 6. Then 6 is less than 10 కాబట్టి it's okay, it will print it 6. Then j becomes 9. 9 is also less than 10 కాబట్టి 9 ప్రింట్ అవుతుంది. Then j becomes 11. 9 plus 3 is equal to 12. Okay, so 12 is not less than 10 కాబట్టి false అయిపోయిన వెంటనే ఇక్కడ ఆగిపోతుంది. So now if you see the output, it will show you only
0, 3, 6 and 9. Okay, that is the output I am trying to show. సో ఈ స్టెప్ ఎప్పుడు జరుగుతుంది అని చాలా మందికి కన్ఫ్యూజన్. అంటే బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యే ముందు జరుగుతుందా, బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత జరుగుతుందా అనేది చాలా మంది ఇబ్బంది పడతారు. రెండోది, సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ j is equal to 5, j less than or equal to 146, j is equal to j into 3 అని అనుకుందాం. So 146 is a very big number. Let us take it into 30. Okay. So console.log of hi అనంటే hi అనేది ప్రింట్ అవుతుంది. j వాల్యూ అని ప్రింట్ అవ్వదు. కానీ ఎన్నిసార్లు hi ప్రింట్ అవుతుంది? సో చూద్దాం మనము ఎన్నిసార్లు అది రికార్డ్ అవుతుంది, ఎన్నిసార్లు అది రిపీట్ అవుతుంది. సో j వాల్యూ 5 అయినప్పుడు 5 less than 30 కాబట్టి hi అని ప్రింట్ అవుతుంది. దట్స్ వన్ టైం. ఓయ్ తర్వాత ప్రింట్ అయిన తర్వాత j వాల్యూ j ఈజ్ ఈక్వల్ టు j ఇంటూ 3, అంటే j లో ఆల్రెడీ 5 ఉంది. 5 ఇంటూ 3 ఎంత? 15. ఓకే, మళ్ళీ పైకి వచ్చింది, అంటే మళ్ళీ కండిషన్ చెకింగ్ వచ్చింది. 15 less than 30 కరెక్ట్ కాబట్టి hi అని ప్రింట్ అయింది, మళ్ళీ ప్రింట్ అయింది. నెక్స్ట్ j వాల్యూ j ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 3, దట్ ఈస్ ఈక్వల్ టు 45. సో 45 అయినప్పుడు అయిన తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ అవుతుంది కదా, చెక్ అయినప్పుడు 45 ఈజ్ నాట్ లెస్ దాన్ 30 కాబట్టి ఇది ప్రింట్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ కరెక్ట్, ఇట్ విల్ ప్రింట్ 2 టైమ్స్. ఇక్కడ చూడండి 2 ఐస్ వచ్చింది. ఓకే, కరెక్ట్ అన్నమాట, అయితే మీ ఆన్సర్ రైట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను హాయ్ అని ప్రింట్ చేశాను, దట్ ఈస్ ఓకే, 2 టైమ్స్ హాయ్ ప్రింట్ అయింది. ఇక్కడ నేను కన్సోల్ డాట్ అంటే ఫర్ లూప్ అయిపోయిన తర్వాత నేను j లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయండి అని అంటే ఎంత వస్తుంది? సో చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఈ వేర్ j ఈజ్ ఈక్వల్ టు 5 ని ఫర్ లూప్ లోపల డిక్లేర్ చేశాను కాబట్టి ఈ వేర్ j ఈజ్ ఈక్వల్ టు 5 బయట యాక్సెస్ అవ్వదు అని అనుకుంటారు. సంథింగ్ లైక్ దిస్, అన్డిఫైన్డ్ అని అనుకుంటారు. ఓకే, తప్. సో మీరు వేర్ అనే కీవర్డ్ యూజ్ చేసి కనుక మీరు ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేస్తే అది మీ ప్రోగ్రామ్ లో ఎక్కడైనా ఉపయోగపడుతుంది. ఓకే, సో దట్ ఈస్ అ పాయింట్ నెంబర్ 1. ఫంక్షన్ లోపల కనుక వేర్ అనే వేరియబుల్ వేర్ తోటి కనుక వేరియబుల్ డిక్లేర్ చేస్తే సిచ్యువేషన్ వేరే ఉంటుంది. అది కాదు, ఫంక్షన్ కాకుండా మిగతా ఎక్కడున్నా సరే ఎక్కడైనా మీరు ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేశారంటే డిక్లేర్ చేసిన లైన్ నుంచి కింద ఎక్కడైనా ఆ వేరియబుల్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 1. రెండోది, మరి ఈ j ఇంక్రిమెంట్ అవ్వడం అనేది ఈ ఫర్ లూప్ లోనే ఉంది కాబట్టి ఈ ఫర్ లూప్ వరకే మాత్రమే ఆ 45 ఉంటది, బయటకు వచ్చిన తర్వాత 5 అయిపోతుంది అని అనుకుంటారు. అది కూడా తప్పే. j వాల్యూ ఇంక్రిమెంట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా j వాల్యూ అదే ఉంటుంది. ఓకే, దట్ విల్ నాట్ బి ద సేమ్. సో ఇప్పుడు j వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి ఎక్కడైతే కండిషన్ బ్రేక్ అయిపోయింది, అంటే j వాల్యూ ఫైనల్ గా ఎంత వరకు ఇంక్రిమెంట్ అయింది? 45 వరకు ఇంక్రిమెంట్ అయింది. సార్ ఇంక్రిమెంట్ అవ్వడం అంటే +1 చేసుకుంటూ వెళ్ళడం అనే కాదు, మల్టిపుల్ బై 3 చేసినప్పుడు కూడా ఇంక్రిమెంట్ అయినట్టే కదా, మల్టిప్లైడ్ విత్ 3 చేసుకున్నప్పుడు కూడా ఇంక్రిమెంట్ అయినట్టే. ఇంక్రిమెంట్ అయింది, కాకపోతే ఎక్స్ప్లెన్షియల్ గా ఇంక్రిమెంట్ అయింది. దట్స్ ద డిఫరెన్స్. సో మనకి ఎప్పుడు కండిషన్స్ ఫెయిల్ అయింది? దట్ ఈస్ ఆన్ 45. సో ఫైనల్ గా మనకు వచ్చే రిజల్ట్ ఏంటంటే 45. సో console.log of j, the output is 45. Okay, so suppose if I say j is equal to 0, j less than or equal to 10, j plus అన్నాను అనుకోండి, what will be the output I am going to get here? సో 10 ఎలా అవుతుందండి? 10 అయినప్పుడు మీకు
హాయ్ అని ప్రింట్ అయింది, తర్వాత 11 అయినప్పుడే కదా కండిషన్ బ్రేక్ అయ్యేది. సో ఆ కండిషన్ బ్రేక్ అయ్యి బయటకు వచ్చే టైంకి జే వాల్యూ ఎంత 11, కాబట్టి ద అవుట్పుట్ విల్ బి 11. అంటే ఫైనల్ గా బయటకు వచ్చిన తర్వాత దీంట్లో ఉన్న వాల్యూ 11. సో ఈ రకంగా మీరు ఫర్ లూప్ ని రాయడం అనే కాకుండా దాన్ని అనలైజ్ కూడా చేయాలి. అది ఎలా బిహేవ్ చేస్తుంది అని కూడా మనకి తెలిసి రావాలి. ఓకే, సో 1 to 10 వాల్యూస్ ని ప్రింట్ చేయడం కానీ, లేకపోతే ఈవెన్ నెంబర్స్ ని ప్రింట్ చేయడం కానీ మీరు చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నాకు 1 to 10 ఈవెన్ నెంబర్స్ ని ప్రింట్ చేయమన్నాను అనుకోండి. ముందు మీరు ఏం చేస్తారంటే 1 to 10 నెంబర్స్ ని ప్రింట్ చేయండి. 1 to 10 నెంబర్స్ ని ప్రింట్ చేయండి. ఓకే, ఇలాగ ఫస్ట్ ప్రింట్ చేసాం. ఇప్పుడు 1 to 10 నెంబర్స్ లో ఈవెన్ నెంబర్స్ ని మాత్రమే ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? ప్రింట్ చేసే ముందు ఒక కండిషన్ చెక్ చేసుకుందాం. ఇఫ్ ఐ మాడ్యులస్ 2 0 అయినప్పుడు మాత్రమే దీన్ని ప్రింట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది అని అంటే 1 to 10, సారీ ఐ కాదు కదా, జేది. సో ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ అయింది. ఓకే, ఎస్. కొంతమంది ఏమనుకుంటారంటే ఒకటే స్టేట్మెంట్ ఉంది కదా, మీరు బ్రాకెట్లు పెట్టాల్సిన పని లేదు కదా అనుకోవచ్చు. దట్ ఈస్ ట్రూ, ఇన్ఫాక్ట్ దట్ ఈస్ ట్రూ. పెట్టాల్సిన పని ఏం లేదు, కానీ పెట్టండి. మీరు ఇంకా అంత కంఫర్ట్ లెవెల్లోకి రాలేదు కోడింగ్ విషయంలో. ఈ రోజుకి కూడా నేను నా సేఫ్టీ కోసం నేను బ్రాకెట్లు అయితే పెట్టుకుంటాను. ఓన్లీ నేను ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ లైన్స్ ని తగ్గించమని మా ఆర్కిటెక్ట్ దొబ్బేస్తాడో అప్పుడు మాత్రమే నేను ట్రై చేస్తా. అంటే అప్పుడు మాత్రమే ఈ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ని తగ్గిస్తా తప్ప మోస్ట్లీ ఐ నెవర్ యూజ్ డైరెక్ట్లీ. ఒక్క స్టేట్మెంటే ఉంది కదా సార్ అని మాత్రం నేను చెయ్యను. ఓకే, రైట్. సో కొంతమంది ఈ కండిషన్ ని డైరెక్ట్ గా ఇక్కడ రాస్తారు. సార్ ఇప్పుడు నా సాధ్యమైనంత వరకు మీరు చేసే తప్పుల్ని నేను ఇక్కడ చెప్తున్నాను. సో ముందు నేను ఇచ్చిన వర్క్ ని మీరు ఇమీడియట్ గా కంప్లీట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్స్ చూపించిన వాటిని మీరు ఇమీడియట్ గా కంప్లీట్ చేసుకోండి. ఓకే, తర్వాత మీ ప్రయత్నాలు మీరు చేయండి. సో కొంతమంది ఏం చేస్తారంటే రెడీ అని కాదు, దట్స్ ఓకే, బట్ ఫస్ట్ మీరు చెప్పింది అయితే చెయ్యాలి. ఎంతసేపు ప్రయోగంలోనే ఉంటే కుదరదండి, దీనివల్ల మీకే టైం వేస్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలా రాస్తే 1 to 10 ప్రింట్ అవుతుంది, దట్స్ ఓకే. ఇక్కడే కండిషన్ రాసేస్తున్నారు. ఏమని? జే మాడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అని పెట్టేస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందో చూడండి ఒకసారి. ఏమవుతుంది అని అంటే జే ఈజ్ ఈక్వల్ టు 1 మాడ్యులస్ 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి అసలు ఇంకా ప్లస్ ప్లస్ కూడా వెళ్లకుండానే అయిపోతుంది ఇది. ఓకే, కండిషన్ ఇక్కడే ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇంకా మీకు నెక్స్ట్ ఛాన్స్ కూడా లేదు. సో ఇది కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి. ఎక్కడ కండిషన్ రాయాలి, ఏం చేయాలి అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఫర్ లూప్స్. ఫర్ లూప్స్ ని ఎలాగ అర్థం చేసుకోవాలి, ఫర్ లూప్స్ ని ఏ రకంగా యూజ్ చేసుకోవాలి అని. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక పని కూడా చేస్తున్నాను. సో జే less than or equal to 0, j plus plus, all right. Why? What happened? Less than or equal to 10. Thank God. ఇప్పుడు కొద్దిగా నేను మారుస్తున్నాను, ఓన్లీ 5 అనే ఇస్తాను. సో 5 వరకు ప్రింట్ అవుతుంది, దట్స్ ఓకే, లీవ్ ఇట్. సపోజ్ దీని లోపల నేను console.log of j అని కాకుండా సపోజ్ నేను console.log of Praveen, console.log of రాహుల్ అని రాశాను అనుకుందాం. ఇప్పుడు ఈ 2 లైన్లు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతాయి? గైస్ 1 minute. ఇక్కడ ఏమవుతుందంటే ప్రవీణ్ రాహుల్ అని టోటల్ గా 5 టైమ్స్ ఇలా ప్రింట్ అవుతుంది.
ప్రవీణ్ రాహుల్ అంటే ఈ ఫర్ లూప్ లో మీకు ఎన్ని లైన్స్ ఉన్నా అవి ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతాయి? 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఇది ఒక పాయింట్, దాన్ని అలాగే ఉంచేయండి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను ఫర్ వేర్ I is equal to 1, I less than or equal to 3, I plus అన్నాను. దీని లోపల console.log of కిరణ్ అనే ఒక పేరు. ఇప్పుడు ఇప్పుడు ప్రవీణ్ రాహుల్ అనేది 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రవీణ్ రాహుల్ కలిపి 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఈ కిరణ్ అనేవాడు ఎన్నిసార్లు ప్రింట్ అవుతాడు? 3 times. 3 టైమ్స్. దట్స్ సూపర్. ఓకే, వచ్చింది గొర్రె. సో హియర్ j less than or equal to సారీ I నేను j ప్లస్ చేస్తున్నా, I ని ప్లస్ చేయట్లేదు, ఇన్ఫినిట్ లూప్ వెళ్ళిపోయింది. గో ఫర్ ద మ్యూట్ ప్లీజ్. ఓకే, యా సారీ, లెట్ మీ రన్ దిస్. సో అప్పుడప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, మీరు వరీ అవ్వకూడదు. వైల్ ఇన్ఫినిట్ లూప్ లోకి వెళ్ళగానే మీరు జస్ట్ క్లోజ్ ద విండో అండ్ ఓపెన్. సో ఇక్కడ కిరణ్ అనే తను 3 టైమ్స్ ప్రింటెడ్. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటానంటే ఈ కన్సోల్ ప్రవీణ్ ని రాహుల్ ని తీసేసి ఈ ఫర్ లూప్ మొత్తాన్ని ఈ పైన ఫర్ లూప్ లోకి పెట్టాలనుకుంటున్నాను. సపోజ్ ఇఫ్ దిస్ ఈస్ ద కేస్, ఇక్కడ ఏం జరుగుతుంది? కంగారు పడకండి, జస్ట్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ పైన ఫర్ లూప్ లోపల ఏ కంటెంట్ ఉన్నా దాన్ని ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేస్తుంది? సో ఈ పర్టికులర్ ఫర్ లూప్ ని, ఈ ఐ ఫర్ లూప్ ని జే ఫర్ లూప్ 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఐ ఫర్ లూప్ ని, ఈ లూప్ మొత్తాన్ని 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో జే వాల్యూ 1 ఉన్నప్పుడు ఈ ఫర్ లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. జే వాల్యూ 2 అయినప్పుడు ఈ ఫర్ లూప్ మళ్ళీ 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. జే వాల్యూ 3 అయినప్పుడు ఈ ఫర్ లూప్ మళ్ళీ 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. జే వాల్యూ 4 అయినప్పుడు మళ్ళీ ఈ ఫర్ లూప్ 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. జే వాల్యూ 5 అయినప్పుడు మళ్ళీ ఈ ఫర్ లూప్ 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. జే వాల్యూ 6 అయినప్పుడు ఇక్కడే కండిషన్ ఆగిపోయింది కాబట్టి ఇక్కడ బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో టోటల్ గా కిరణ్ బాబు ఎన్నిసార్లు ప్రింట్ అవుతాడు? 15. ఎస్, ఎగ్జాక్ట్లీ 15 టైమ్స్ కిరణ్ ప్రింట్ అవుతాడు. ఇదిగోండి 15 టైమ్స్. ఎందుకు? సో జే వాల్యూ మ్యూట్కి వెళ్ళిపోండి అమ్మా, ఆన్సర్ చెప్పిన వెంటనే మ్యూట్కి వెళ్ళిపోండి. జే వాల్యూ 1 అయిన వెంటనే, జే వాల్యూ 1 అయినప్పుడు కిరణ్ 3 టైమ్స్ ప్రింట్ అవుతున్నాడు. అలాగే జే వాల్యూ 2 ఉన్నప్పుడు కిరణ్ 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అలాగే జే వాల్యూ 3 అయినప్పుడు కిరణ్ 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అలాగే జే వాల్యూ 4 అయినప్పుడు, సార్ నేను ఓపిక్ గా మీకోసం నేను ఇన్నిసార్లు రాస్తున్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు రాయండి. ఓకే, నేను ఎందుకు రాస్తున్నానంటే రాయాలి, మనం పక్కన రాసుకుంటూ చూసుకుంటూ ఉండాలి అని తెలుసుకోవడం కోసం. సో టోటల్ గా దట్ ఈస్ వై కిరణ్ 15 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఓకే, రైట్, బాగుంది. ఇప్పుడు కిరణ్ తీసేసి కిరణ్ ని నేను ఊరికే జస్ట్ ఫర్ ద బెటర్మెంట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడి నుంచి మళ్ళీ మనము ఒక న్యూ వర్షన్ లోకి, వేరియంట్ కాదు, న్యూ వేలోకి మారబోతున్నాం. సపోజ్ కిరణ్ ని కన్సోల్లో కాకుండా నేను డాక్యుమెంట్ డాట్ రైట్ లో కనుక ప్రింట్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతారు? కిరణ్ డైరెక్ట్ గా వెబ్ పేజ్ మీద ప్రింట్ అయిపోతా ఉంటాడు. ప్రింట్ అయ్యాడు, సరే. ప్రింట్ అయిన తర్వాత మనకి ఒక కిరణ్ తర్వాత ఇంకొక కిరణ్ రావాలంటే వాట్ టు డూ? డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ బ్రేక్ అని పెట్టుకున్నప్పుడు ఫస్ట్ కిరణ్ ప్రింట్ అయ్యి తర్వాత మళ్ళీ బ్రేక్, మళ్ళీ ఇలా టోటల్ గా ఎన్నిసార్లు ప్రింట్ అయ్యండి కిరణ్? 15 టైమ్స్ ప్రింట్ అయినాడు. ఓకే,
సపోజ్ ఇక్కడ ఈ బ్రేక్ ని నేను ఇక్కడ తీసేసి, సార్ మీరు అనలైజ్ చేయాలి, ఇదంతా అనాలిసిస్ ఇక్కడ తీసేసి నేను ఇక్కడ పెట్టాను అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఫైవ్ టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఈ 5 టైమ్స్ ఒకసారి ప్రింట్ అవుతుంది సార్. ఓకే, బ్రేక్ 5 తర్వాత ఒకటి వస్తుంది. అలా అనుకుంటారనే చెప్పింది. సో ఇక్కడ కిరణ్ అనేది 3 టైమ్స్ రిపీట్ అవుతుంది కదా. సో 3 టైమ్స్ కిరణ్ ప్రింట్ అయిన తర్వాత ఈ ఫర్ లూప్ లోంచి బయటకు వస్తాం, వచ్చి డాక్యుమెంట్ డాట్ బ్రేక్ అని అంటాం. అంటే 3 టైమ్స్ కిరణ్ ప్రింట్ అయిన తర్వాత మనకి బ్రేక్ వస్తుంది, మళ్ళీ 3 టైమ్స్ కిరణ్ ప్రింట్ అయిన తర్వాత బ్రేక్ వస్తుంది, మళ్ళీ 3 టైమ్స్ కిరణ్ ప్రింట్ అయిన తర్వాత బ్రేక్ వస్తుంది. అలాగ టోటల్ గా 5 టైమ్స్ మనకి జరుగుతుంది. సో ఈ బ్రేక్ ని ఎక్కడ వాడాలి అనేది కూడా తెలియాలి. పవన్ కళ్యాణ్ లాగా ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి. ఓకే, జస్ట్ ఐఎమ్ సేయింగ్ ఇట్. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ కిరణ్ కి బదులు నేను స్టార్ అన్న @ ఇచ్చాను అనుకోండి, ఏం జరగబోతుంది? ఇక్కడ 3 @ ఇలా వచ్చి 5 టైమ్స్ @ ఇలా వస్తాయి, 5 రోస్ లాగా. ఓకే, అదే నేను ఇక్కడ స్టార్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఇలా వస్తుంది. సపోజ్ ఇప్పుడు నాకు 5 స్టార్ బై 5 స్టార్ 5/5 స్టార్స్ కావాలి అని అంటే అప్పుడు ఏం చేయాలి? సో ఇప్పుడు I <= 3 అని పెట్టడం వల్ల ఒక్కొక్క లైన్ లోను 3 స్టార్స్ మాత్రమే వస్తున్నాయి. అదే I <= 5 అని పెట్టాను అనుకోండి, అప్పుడు ఒక్కొక్క లైన్ లోను 5 స్టార్స్ వచ్చేవి. ఓకే, రైట్. అలా కాకుండా ఇప్పుడు నాకు 1 2 3 4 5 1 2 3 4 5 లాగా 5 టైమ్స్ ఇలా ప్రింట్ కావాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? స్టార్ ని ప్రింట్ చేసే బదులు నేను డైరెక్ట్ గా ఐని ప్రింట్ చేసి ఉంటే ఏం జరిగేది? నాకు ఏం జరిగి ఉండేది? ఐని ప్రింట్ చేసి ఉంటే 1 2 3 4 5 ప్రింట్ అయ్యి మాకు బ్రేక్. సో మనకి కావాల్సిన అవుట్పుట్ వచ్చేసింది. ఓకే, నేను ఇలా చెప్పేస్తూ ఉంటాను, నేను చెప్పడానికే నేను రెడీగా ఉన్నాను. ఓకే, ఈ వాల్యూస్ ని మనము చేంజ్ చేయడం బట్టే మీరు మీ అండర్స్టాండింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నాను సార్ నేను అనంటే, ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అనంటే, ఈ లాజిక్ లేకపోవడం వల్ల మీరు అరేస్ ని హ్యాండిల్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. నెస్టెడ్ ఫర్ లూప్స్ ని రాయడం రాకపోతే అరేస్ ని హ్యాండిల్ చేయడం ఇంపాసిబుల్, నెక్స్ట్ టు ద ఇంపాసిబుల్. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, సపోజ్ ఇప్పుడు నాకు ఇలా కాకుండా 1 1 1 1 1 2 2 2 2 2 3 3 3 3 3 4 4 4 4 4 5 5 5 5 5 ఇలా గనక నాకు అవుట్పుట్ గా రావాలి అని అనుకుంటే ఏం చేయాలి? సో ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయినంత సేపు జే వాల్యూ 1 ఉంటుంది. సో ఈ ఫర్ లూప్ 5 టైమ్స్ రిపీట్ అవుతుంది కదా, రిపీట్ అయిన ప్రతిసారి జే వాల్యూ 1 ఉంది. So instead of I, if I put the J over there, you will get the 1. నా దగ్గర ఇలాంటి తింగర ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. యాక్చువల్గా మీకు తెలుసో లేదో, నేను ఇక్కడ స్టార్ అని చూపించాను కదా, మీకు తెలుసా? వీటినే, ఈ ప్రోగ్రామ్స్ నే మా తెలుగు భాషలో ఏమంటారంటే చుక్కల ప్రోగ్రాంలు అంటారు. ఓకే, సో అమ్మాయిలు మాట్లాడుకున్నప్పుడు, అమ్మాయిలనే కాదు ముగ్గుల గురించి మాట్లాడుకున్నప్పుడు 10 చుక్కల ముగ్గు 15 చుక్కల ముగ్గు లాగా ఆ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చుక్కల ప్రోగ్రామ్ వచ్చిందా, రైట్ సైడ్ చుక్కల ప్రోగ్రామ్ వచ్చిందా అని అడిగేవాళ్ళం. సో వీటినే చుక్కల ప్రోగ్రామ్స్ అంటారు. ఎనీవేస్, ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇట్. సో హియర్ మీరు ఇచ్చిన వేరియబుల్ ని బట్టి అవుట్పుట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇట్లాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. ఇవన్నీ మీరు చేయాల్సిందే, నో అదర్ ఆప్షన్, నో వే. దీన్ని మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు అంత నాలెడ్జ్ వస్తుంది. ఓకే, సో హియర్ ఇట్ ఈస్ చుక్కల ప్రోగ్రామ్స్. ఇవి చేసాం మనము, ఫస్ట్ 4 అయిపోయినాయి. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ సెట్ లోకి వద్దాం. ఈ టైప్ ఆఫ్ సెట్ అంటే 5 6 7 ఏంటిది అని అంటే, ఫస్ట్ రోలో ఒక్కటే ఎగ్జిక్యూట్ అవ్వాలి, సెకండ్ రోలో 2, థర్డ్ రోలో 3, ఫోర్త్ రోలో 4, ఫిఫ్త్ రోలో 5. సో ఈ ఫర్ లూప్ ని నేను ఫస్ట్ టైం ఎన్నిసార్లు రిపీట్ చేయాలి? 1 టైమే రిపీట్ చేయాలి. ఈ ఫర్ లూప్ ని సెకండ్ టైం 2 టైమ్స్ రిపీట్ చేయాలి. ఇదే ఫర్ లూప్ ని థర్డ్ టైం 3 టైమ్స్ రిపీట్ చేయాలి. ఇదే ఫర్ లూప్ ని ఫోర్త్ టైం 4 టైమ్స్ రిపీట్ చేయాలి.
సో మరి అలా రిపీట్ చేయాలి అని అంటే ఎలాగా? ఫస్ట్ టైం వన్ టైమే రిపీట్ చేయాలి అని అంటే, సెకండ్ టైం 2 టైమ్స్ రిపీట్ చేయాలి అని అంటే మనకి ఈ జే వాల్యూ అనేది ఉపయోగపడవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం జే వాల్యూ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. కాబట్టి ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే అని అన్నాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ ఫర్ లూప్ జే టైమ్స్ మాత్రమే రిపీట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు కనుక మీరు అవుట్పుట్ కనుక చూస్తే, జస్ట్ స్టార్ ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ కనుక చూస్తే యూ విల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ అవుట్. ఈ స్టార్ ని బదులు నేను ఐని ప్రింట్ చేశాను అనుకోండి. 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 4. ఐ బదులు జే ప్రింట్ చేశాను అనుకోండి. 1 2 2 3 3 3 4 4 4 5 5 5 6 అట్లా. ఇది చాలా బాగుంటుంది మీకు. ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ రియలీ ఏబుల్ టు ఎంజాయ్ దిస్ ఆర్ నాట్. ఓకే, సో నేను వేర్ కే ఈజ్ ఈక్వల్ టు 1 అని పెట్టుకుని, ఓకే, డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ కే అని ప్రింట్ చేస్తే, అండ్ దెన్ ఐ ఇంక్రిమెంట్ కే ప్లస్ ప్లస్. ఈవెన్ నాకు వచ్చు కాబట్టి నాకు నచ్చినట్టు నేను ఆడుకుంటా ఉంటది. సో ఇలా చేసినప్పుడు 1 2 3 4 5 6 ఇంకా మన ఇష్టం. ఇట్లాగా మనకి అవుట్పుట్ తెచ్చుకోవచ్చు అనమాట. దట్స్ అప్ టు యూ. మీరు ఎలాగా యూజ్ చేస్తున్నారు, ఆ ఐని జేని మీరు ఎలాగా వాడుకుంటున్నారు అన్న దాని మీదనే ఇవన్నీ ఉంటాయి. సో ఐ విల్ షేర్ దీస్ లింక్స్, ఐ విల్ షేర్ దిస్ కంటెంట్ టు యూ. ఓకే, ఈ పైదాన్ని కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. 9 10 ఈజ్ ఆల్సో ఫైన్, 11 ఈజ్ ఆల్సో ఫైన్, 12 ఈజ్ ఆల్సో ఫైన్. 13 నుంచి నా హెల్ప్ మీకు అవసరం అవుతుంది. సో రేపు మనము ఈ ప్రోగ్రామ్స్ గురించి డిస్కస్ చేద్దాం. బట్ ఈ రోజుకి మాత్రం రికార్డ్ నేను పంపించితేనే మీరు చూడాల్సిన పని లేదు. రికార్డ్ వీడియోలో ఇవన్నీ ప్యాటర్న్స్ ఉంటాయి. నేను పంపిస్తాను ఇప్పుడు ఎలాగో వాట్సాప్ గ్రూప్ లో. ఇవన్నీ మీకు షేర్ చేస్తాను, చూసుకోండి. ఓకే, దట్ ఈస్ అబౌట్ నెస్టెడ్ ఫర్ లూప్స్. కొద్దిగా హెవీగానే ఉంటుంది. ఐఎమ్ స్టాపింగ్ ఇట్ ఓవర్ హియర్. మీరు ఆలోచించి రేపు వచ్చేటప్పటికి అవి కంప్లీట్ చేసుకుని రండి. యూ విల్ హ్యావ్ బెటర్ థింగ్స్. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. Yes, sir. Please like, share and subscribe. Okay, see you guys. See you tomorrow. Bye-bye.